దుండగులు ఉపయోగించిన వాహనాల్లో ఒక బైక్ ను పోలీసులు గుర్తించారు. ఆ బైక్ ఎవరి పేరు మీద ఉంది అనే దాన్ని ఆరా తీసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఆ బైక్ ను 2 నెలల కిందటే వినోద్ అనే వ్యక్తికి అమ్మేశానని చెప్పాడు. హత్య కేసుతో వినోద్ సాంబాబు అనే వ్యక్తికి సంబంధం ఉందని తెలిపినట్లుగా సమాచారం. వినోద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిసింది. వినోద్ బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా సమాచారం. అతనికి ఇసుక మాఫియాతో దగ్గర సంబంధాలున్నాయని తెలిసింది. వినోద్, సాంబాబు ఇద్దరు కూడా వీరయ్య చౌదరి స్వగ్రామం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సాంబాబులకి అమ్మనబ్రోలులో సిద్ధాంతిగా పేరున్నట్లు తెలిసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తాడు. వెంకట్, రైట్. వేరే సంచలనం సృష్టించినటువంటి టీడీపీ నేత వీరయ్య చౌదరి మర్డర్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అంటే రోజుకో పరిణామం తెరపైకి వస్తుంది. తాజాగా మరో 2 పేర్లు కేసు సంబంధించి మరో 2 పేర్లు తెరపైకి వస్తున్నాయి. వినోద్, సాంబులు అనే పేర్లు వస్తున్నాయి. వీళ్ళంతా కూడా అమ్మనబ్రోలు, అంటే వీరయ్య చౌదరి స్వగ్రహం ఏదైతే ఉందో అమ్మనబ్రోలు, ఆ అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు వినోద్ అండ్ ఎవరైతే ఉన్నారో సాంబులు అనే వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య గత కొన్నాళ్ళ వీళ్ళిద్దరూ అదేవిధంగా వీరయ్య చౌదరి మధ్య కొన్నాళ్ళుగా ఆధిపత్య పోరు ఉంది అనేది ఒక సమాచారంగా తెలుస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా విశ్వసనీయంగా ఇదే జరిగిందని కాదు, కొంత ఇన్ఫర్మేషన్ విచారణలో భాగంగా లేదంటే మనకున్నటువంటి క్లోజ్ సోర్సెస్ ద్వారా బయటకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే వీళ్ళంతా కూడా అమ్మనబోలు గ్రామానికి చెందినటువంటి వీరయ్య చౌదరి కావచ్చు, సాంబులు కావచ్చు, వినోద్ కావచ్చు, వీళ్ళంతా కూడా గతంలో కలిసిమెలిసి తిరిగిన వారు. కానీ బట్ రాజకీయంగా వీరయ్య చౌదరి కొంత ఎదుగుదల అవుతున్నాడు, కాస్త ఫార్వర్డ్ గా అవుతున్నాడు, కాస్త ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే కొంత ఇది జీర్ణించుకోలేకపోయారనే ఒక వార్త వినిపిస్తుంది. అంటే విచారణలో భాగంగా దుండగులు ఉపయోగించినటువంటి బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ ని పోలీసులు గుర్తించారు. ఆ బైక్ ఎవరిదైనా ఆరా తీయగా సదరు వ్యక్తి పేరు అంటే బైక్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించిన నేపథ్యంలో అతను ఏం చెప్పాడంటే వినోద్, సాంబులు అనే వ్యక్తుల పేర్లు బైక్ తెరపైకి తెచ్చారు. ఉంటే సంబంధం ఒకవేళ ఉంటే వారంతా ఒక గ్రామానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఆ బైక్ తనది కాదు. 3 నెలల కిందటే వినోద్ అనే వ్యక్తికి దాన్ని బైక్ ని అమ్మేశాను కాబట్టి ఆ వినోద్ తో పాటుగా సాంబులు అనే వ్యక్తి వీరయ్య చౌదరికి కొంత దగ్గర తెలిసిన వాళ్ళు అనే ఒక ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ సదరు వ్యక్తి బైక్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విచారణలో భాగంగా కొంత ఈ అంశాలు అయితే తెరపైకి వచ్చిన వీరంతా ఒక గ్రామానికి చెందిన వారు, అదేవిధంగా వినోద్ అనే వ్యక్తి బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఇసుక మాఫియాతో కూడా కొంత సంబంధాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. సో వీరంతా ఒకే ఊరికి చెందిన వారు, అంతా ఒకరికొకరు తెలిసిన వాళ్ళు. కొంత రాజకీయంగా ఇతను కొంత ముందుకు ఎదుగుతున్నాడు, త్వరగా ఎదుగుతున్నాడు అనే ఒక ప్రాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకున్న నేపథ్యంలో ఇదంతా చేసి ఉంటారేమో ఒక అనుమానాలు అయితే తెరపైకి వస్తున్నాయి. దీన్ని చాలా సీరియస్, అంటే ప్రతి కోణాన్ని కూడా, ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఆల్మోస్ట్ కేసు విచారణకు సంబంధించి 15 బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా గాలిస్తున్నాం, నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పిన నేపథ్యంలో కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కాబట్టి ప్రతి కోణాన్ని, కేసు విచారణలో భాగంగా వస్తున్న ప్రతి కోణాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తాజాగా మనకి బైక్ దొరికిన తర్వాత దాని విచారణలో భాగంగా వినోద్, సాంబులు అనే పేరు తెరపైకి వచ్చాయి. అంతే సాంబులు మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ముప్పా సురేష్ అనే వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది. అంటే ఈ హత్య కేసులో వాళ్ళ ముగ్గురికి కూడా పాత్ర ఉంటుంది అనే ఒక అనుమానం అయితే తెరపైకి వస్తుంది. ఈ సాంబులు అనే వ్యక్తి కూడా అమనపురంలో ఒక సిద్ధాంతిగా పేరుందంటే మంచి సిద్ధాంతిగా పేరుంది. అంటే జాతకాలు చెప్పడంలో కానీ లేదంటే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శాస్త్రం గురించి చెప్పడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండడం తెలుస్తూ ఉంది. బట్ వీళ్ళకి కొన్నాళ్ళుగా అంటే కొంత రాజకీయంగా ఉన్నటువంటి వైర నేపథ్యంలోనే ఆధిపత్య పోరులో భాగంగానే కొంత డిఫరెన్సెస్ వచ్చేసి ఇతను వీరయ్య చౌదరి అంటే ఒంగోలులో స్థిరపడిపోయి అక్కడే పార్టీ కార్యాలయం కట్టుకొని పార్టీలు యాక్టివ్ గా ఉండటం కానీ పార్టీలు కొంత ముందుకు వెళ్ళడం కానీ ఇదంతా వెళ్తున్నట్టుగా తెలిసిన నేపథ్యంలోనే ఇలా వెళ్తూ ఉన్నారు. సో దీన్ని కొంత డైజెస్ట్ చేసుకోలేకే వినోద్, సాంబులు అదే ముప్పా సురేష్ అనే వ్యక్తులు ఏమన్నా ఇలా చేయించారా, సుపారీ ఇచ్చి కొంతమందిని హైర్ చేసుకొని ఇలా హత్య చేయించారనే అనుమానం కూడా కలుగుతుంది. బట్ ప్రతి పాయింట్ ని, ప్రతి కోణాన్ని కూడా పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చాలా సీక్రెసీగా, గోప్యంగా మెయింటైన్ చేస్తూ విచారణ దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. దేవిక, రైట్. థ్యాంక్ యూ వెంకటేష్.